కాసేపట్లో భారత్ కి చేరుకోనున్న అభినందన్ చూసేందుకు ఢిల్లీ బయలుదేరిన అతని పేరెంట్స్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. అభినందన్ పేరెంట్స్ మాజీ ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్, శోభా వర్ధమాన్ చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కిన అభినందన్ తల్లిదండ్రులకు విమానంలోని ప్రయాణికులు చప్పట్లతో స్వాగతం పలికారు. ఫ్లైట్ ఎక్కిన వాళ్లు అభినందన్ పేరెంట్స్ అని తెలియడంతో విమానంలో ప్రయాణికులంతా తమ సీట్లలో నుంచి లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఒకసారి ఢిల్లీ వెళదాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏమిటి, అక్కడ ఏం జరుగుతోంది వివరించడానికి మా రిపోర్టర్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోందంటే ఎన్ని గంటలకి కరెక్ట్ గా మన కాలమానం ప్రకారం ఎన్ని గంటలకు వస్తున్నారు అభినందన్ వాఘా సరిహద్దు వద్దకి? ప్రస్తుతం కండిషన్ ఏమిటి? మనం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం వరకు కూడా లాహోర్ నుంచి బయలుదేరి వాఘా బార్డర్ సరిహద్దు వరకు చేరుకుంటారు. వాఘా బార్డర్ సరిహద్దు నుంచి లాహోర్ 23 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి 23 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైగా సమయం అనేది కూడా పడుతుంది. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో భారత్కు సంబంధించిన అధికారులకు అభినందన్ వర్ధమాన్ అప్పగించనున్నట్లుగా పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం కూడా జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన అధికారులు ట్వీట్ చేశారు. ఇంతకుముందు నిన్న రాత్రే ఆయనను రావల్పిండి నుంచి ఇస్లామాబాద్ కు తరలించారు. ఇస్లామాబాద్ నుంచి ఫ్లైట్ లో లాహోర్ కు కూడా రావడం కూడా జరిగింది. లాహోర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పాకిస్తాన్ ఆర్మీ. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనకి అభినందన్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, చూద్దాం లైవ్ లో. Sending a very senior team from Delhi. They will be receiving him and they will be taking him. And will he be taken by car or by chopper from here? Just for the Indian Air Force to decide. Okay, sir. टीम आ चुकी है या अभी आएगी? Advance team आ गई है जी, बाकी आ जाएंगे and they will be the ones who are taking him and they are the ones who will take him. Is there a bracket or is there a time frame within which Pakistan is saying that he will come out here? Between 3 and 7 or something like that? No, not yet. Not yet. We have just come in and the SSP have just reached it. We are just going ahead. Go and have a look. आपको बताएंगे. Let me let you know. तो यहाँ पर यानी कि कुल मिलाकर पंजाब पुलिस, BSF के अलावा हमारे वायु सेना के कुछ अधिकारी पहुंचे हुए हैं. जी. Indian Air Force. कैप्टन अमरिंदर सिंह कमिंग हियर. I cannot say about that. Anything. अभी कोई प्रोग्राम नहीं होता क्योंकि अभी मैम सब कुछ आप यही हैं, आपको सब कुछ कैप्टन अमरिंदर सिंह won't be coming. No. He's told me. There's no information there yet. is no. आपकी पंजाब पुलिस के लोगों की ओर से ये जानकारी दी गई है कैप्टन यहाँ पर आएंगे अमरिंदर जी. जब भी वो उस साइड से यहाँ आएंगे पहले था जी प्रोग्राम, लेकिन अभी सर्टन नहीं है कि कब आ रहे हैं. So कुछ ऐसी चीजें होती हैं जो हर चीज शेयर करने के लिए जरूरी नहीं होती, लेकिन राउंड देखने जा रहे यही चीज सब देखने के लिए. You give your designation and full name, sir. हैं. मेरा नाम है जी शिवदुलाल सिंह ढिल्लों, मैं DC अमृतसर. Thank you so much, sir. Thank you so much. हो गया. यार एक बार कर लो ना यार. ఓకే శిరీష్, చెప్పండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో అప్పగించనున్నట్లుగా పాకిస్తాన్ కు సంబంధించిన అధికారులు ప్రకటించారు. లాహోర్ కు చేరుకున్న తర్వాత లాహోర్ నుంచి ఆర్మీ సెక్యూరిటీ మధ్య అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ సైన్యం వాఘా బార్డర్ వరకు తీసుకొస్తుంది. పాకిస్తాన్ సైన్యంతో పాటుగా అభినందన్ వర్ధమాన్ తో కూడా భారత ఎంబసీ అధికారులు కూడా రానున్నారు. వాళ్ళ యొక్క సమక్షంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత వాఘా బార్డర్ లో భారత హైకమిషనర్ అధికారులు, అదేవిధంగా పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు, ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు, వీళ్ళందరి సమక్షంలో ఈ అప్పగింత కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇది ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి ఇట్లా ఉండగా పాకిస్తాన్ లో అభినందన్ వర్ధమాన్ కు సంబంధించిన అప్పగింత విషయంలో మరొక కొంత మలుపు అనేది కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా భావించవచ్చు. కొద్దిసేపటి క్రితం భారతదేశం మొత్తం కూడా అభినందన్ వర్ధమాన్ సజావుగా భారత్ కు చేరుకుంటున్నాడు అని చెప్పేసి కూడా అందరూ కూడా ఆనంద దోలికల్లో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా స్వాగతం పలకడానికి అక్కడ చేరుకున్న పరిస్థితుల్లో కొంతమంది పాకిస్తాన్ కు సంబంధించిన పౌరులు తమ యొక్క కపట బుద్ధిని మరొకసారి ప్రదర్శించడం కూడా జరిగింది. పాకిస్తాన్ మీద దాడికి వచ్చిన వింగ్ కమాండర్
అభినందన్ వర్ధమాన్ ఎలా విడుదల చేస్తారని చెప్పేసి కూడా పాకిస్తాన్ కు సంబంధించిన కోర్టుల్లో కొన్ని పిటిషన్లు అనేవి కూడా దాఖలు కావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనం ఇటు భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పిటిషన్ల వల్ల ఎటువంటి ఫలితం అనేది కూడా ఉండదు. ఇది వియన్నా శాంతి ఒప్పందంలో భాగంగా అంటే దానిపైన పాకిస్తాన్ సంతకం అనేది కూడా చేసింది కాబట్టి కంపల్సరీగా ఎక్స్చేంజ్ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. దీనికి పాకిస్తాన్ కోర్టులు గానీ లేకపోతే పాకిస్తాన్ కు సంబంధించిన చట్టాలు గానీ వీటిని ఆపలేవు. కేవలం సజావుగా జరుగుతున్న ప్రక్రియ అనేది కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కు సంబంధించిన కొంతమంది పౌరులు కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కి అప్పగింత విషయంలో కొంత పాకిస్తాన్ పైన సాఫ్ట్ కార్నర్ అనేది కూడా వ్యక్తమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పిటిషన్లు వేయడం ద్వారా కోర్టు మెట్టిల్కి ఎక్కడం ద్వారా పాకిస్తాన్ తన పరువును తానే తీసుకుంటుంది, తను ఫేర్ గా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం అనేది కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో వ్యక్తమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇది పూర్తిగా అంతర్జాతీయ సమస్యగా కూడా మారింది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కోర్టుల్లో ఆగడం గానీ లేకపోతే కోర్టు ప్రక్రియ ద్వారా దీన్ని నిలిపివేయడం గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో అప్పగింత కార్యక్రమం అనేది కూడా సజావుగా పూర్తి అవుతుంది అనేది కూడా భారత ఎంబసీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వాయుసేనకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కాబట్టి మొదట తల్లిదండ్రులను అభినందన్ వర్ధమాన్ దగ్గరికి తీసుకువెళ్తారు. తర్వాత అభినందన్ వర్ధమాన్ తల్లిదండ్రులను కలిసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అభినందన్ ను తీసుకొని తల్లిదండ్రులతో పాటుగా వెళ్తారు. వెళ్లిన తర్వాత అభినందన్ వర్ధమాన్ కొంతసేపు కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ బార్డర్ లో పారాచూట్ ద్వారా జంప్ అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ ట్రీట్ చేసిన విధానం గానీ లేకపోతే ఏదైనా చిత్రహింసలు పెట్టారా లేకపోతే ఏదైనా రహస్యాలు చెప్పమని చెప్పేసి కోరారా వీటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు భారత వాయుసేన నుంచి క్లియరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది అభినందన్ ఇష్టాన్ని బట్టి అతను ఇంటికి వెళ్ళడమా లేకపోతే డ్యూటీలో జాయిన్ కావడమా ఏదనేది తర్వాత చోటు చేసుకునే అవకాశం. మీరు చెప్పినట్టుగా ఏదేమైనా 2 గంటలు దాటాక ఖచ్చితంగా భారత్ లో అడుగుపెట్టనున్నారు. ఆ తొలి అడుగుని కూడా హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో అందించడానికి ప్రతి సెకండ్ కూడా మినిట్ టు మినిట్ లైవ్ లో మనం అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శిరీష్. వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న క్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. వింగ్ కమాండర్ అభినందన్ ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు బయలుదేరారు. అభినందన్ వెంట ఇండియన్ ఎంబసీ అధికారులు ఉన్నారు. విడుదల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు లాహోర్ నుంచి వాఘాకు రోడ్డు మార్గంలో అభినందన్ తీసుకొస్తున్నారు. వాఘా వద్ద అభినందన్ కు ఘన స్వాగతం పలకనున్న త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఆ ఆనంద క్షణాలను కనులరా చూసేందుకు అభినందన్ తల్లిదండ్రులు ఉవ్విళ్లూరుతుండగా దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఒకసారి న్యూస్ రూమ్ వద్దకు వెళదాం. న్యూస్ రూమ్ లో మా సీనియర్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏమనిపిస్తోంది? నిజంగా చాలా ఉద్విగ్న భరితమైనటువంటి క్షణాలు. నిజంగా అంతా దేశ ప్రజలంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనం అవుతోంది. దేశ ప్రజలంతా చూస్తున్న సమయం. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతానికి అక్కడ వాఘా వద్ద లోకల్ గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అశేషంగా తరలి వస్తున్నారు. ఆ తొలి అడుగును చూడాలని, ఆ చిరునవ్వును చూడాలని, అభినందన్ని కనులారా చూడాలి, వెల్కమ్ చెప్పడానికి. ఏమనిపిస్తోంది రాజేష్? రైట్ రమణ, మనం చూస్తున్నాము, మీరు కూడా చూసి ఉన్నారు ఆ విజువల్స్. వాఘా సరిహద్దుల్లోని మన హెచ్ఎంటీవీలో విజువల్స్ అని కూడా ఎప్పటికప్పుడు దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. అక్కడ ఎంత ఆనందోత్సవాల్లో ఉన్నారు మనం చూస్తాం. నేషనల్ ఫ్లాగ్ ను ఊపుకుంటూ ఎంత ఉత్సాహభరితంగా, అంటే మన ఇంటికి వస్తున్నాడు, మన అబ్బాయి వస్తున్నాడు అన్న ఫీలింగ్ లో దేశ ప్రజలంతా కూడా అభినందన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మొట్టకేలకు మనం చూస్తున్న ఒక బ్రేకింగ్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు అభినందన్ బయలుదేరినట్లు తెలుస్తుంది. ఒక బ్రేకింగ్ న్యూస్. అక్కడి నుంచి అభినందన్ వెంట ఇండియన్ ఎంబాసీ అధికారులు కూడా బయలుదేరారు. అక్కడి నుంచి లాహోర్ కు బయలుదేరతారు. లాహోర్ నుంచి వాఘాకు రోడ్డు మార్గంలోని అభినందన్ తీసుకువస్తారు. లాహోర్ నుంచి వాఘా సరిహద్దు అక్కడికి దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న యావత్ దేశ ప్రజలు కావచ్చు, వాఘా సరిహద్దుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అభినందన్ కోసం. అభినందన్
అడుగుల కోసం ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఆ ఆనందోత్సవాలను కూడా మనం చూడవచ్చు. అయితే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా ఇప్పుడు పాక్ సైన్యం అంతా కూడా పూర్తి చేశారు. ఎందుకంటే అభినందన్ అప్పగించేందుకు కొన్ని మిలిటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇండియాకి అప్పగించిన నేపథ్యంలోనే అవన్నీ కూడా ప్రస్తుతము పూర్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. వాగా సరిహద్దుకు ఆయనకు తీసుకువచ్చిన తర్వాత మన ఇండియన్ ఆర్మీకి అప్పచెప్తారు. అయితే దీనికంతటి సమాచారం అంతా కూడా ప్రస్తుతము ఎప్పటికప్పుడు మన సత్యనారాయణ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి సత్యనారాయణ కూడా అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, ప్రస్తుతం వాగా సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం. అక్కడ మనము HMTV ఎక్స్క్లూజివ్గా అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మనం కవర్ చేస్తున్నాం. అక్కడ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు మన ప్రతినిధి. అక్కడ ఉన్న మూమెంట్స్, ఇండియా మూమెంట్స్, ప్రజల మూమెంట్స్ అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ ఉన్నాము. మరికా సపోర్ట్లోనే అభినందన్ కూడా రాబోతున్నారు. ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి పాక్ ఆర్మీ అభినందన్ను మన ఇండియాకి అప్పచెప్పాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి అయిన తర్వాతనే అతను ఇక్కడ తీసుకొస్తున్నారా? ఎలా చూస్తారు? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? పాకిస్తాన్ సైన్యం చేతుల్లో ఉన్న అభినందన్ని మామూలుగా ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎంబసీ అధికారులు పూర్తి పత్రాలు ప్రస్తుతానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేస్తూ అధికారికంగా అప్పగించే ఏర్పాటులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్కు ఆయన మా సైనికుడు అంటే భారత్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారి అనే పత్రాలు వాళ్ళకి సమర్పించిన తర్వాత నెక్స్ట్ వాగాకి ఆయన తీసుకొచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా వాగా బార్డర్ దగ్గర సైనిక వందనం చేసి ఒక గౌరవప్రదమైన లాంఛనాలు పూర్తి ఇచ్చిన తర్వాతనే అభినందన్ని ఇండియా ఆర్మీకి అప్పచెప్పే అవకాశం ఉంది. అప్పచెప్పే ఫార్మాలిటీస్ ఉంటాయి. పాకిస్తాన్ గౌరవ వందనంగా ఆ బార్డర్ దగ్గర అభినందన్ని ఇండియన్ ఆర్మీ అధికారులకు అప్పగిస్తారు. ఆ తర్వాత అభినందన్ని ఇండియన్ ఆర్మీ తీసుకునే ముందు, స్వీకరించే ముందు, ఇక్కడికి ఇండియాకి ఆహ్వానించే ముందు కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఫార్మాలిటీసు గౌరవ వందనం చేసిన తర్వాతనే అభినందన్ని ఇండియన్ ఆర్మీ తీసుకోవడం ఇవన్నీ దేశ భద్రతా వ్యవహారాలు, ఆర్మీకి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అభినందన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించే పూర్తి ఏర్పాట్లు చేసి దేశమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ చర్యలో ఉన్న అభినందన్ ఏ విధంగా భారత్లో అడుగుపెట్టబోతున్నాడు, ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు క్షణక్షణం HMTV వాగా బార్డర్ నుంచి ఎప్పటికప్పుడు అందిస్తుంది. చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పొచ్చు రాజేష్. కానీ రమణ, మనకు తెలుసు ఇప్పుడు ఒక్క సెకండ్ మీరు లైవ్ లో ఉండండి. ప్రస్తుతానికి అభినందన్ వర్ధమాన్ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో చూద్దాం. ऐसे जी कि आज जो इंफॉर्मेशन है हमारे पास उसके मुताबिक विंग कमांडर अभिनंदन आज बॉर्डर क्रॉस करेंगे, लेकिन अभी एग्जैक्ट टाइमिंग के बारे में नहीं कहा जा सकता क्योंकि पीछे से उनका फॉर्मेलिटीज़ हैं जो वो सारे मेडिकल वगैरह और दूसरी फॉर्मेलिटीज़, उनके पेपर्स डॉक्यूमेंट्स तैयार हो रहे हैं पाकिस्तान की तरफ से। जी जी जी। इस्लामाबाद से क्या वो लाहौर आ चुके हैं? जी अभी हमारे पास इसके बारे में कोई इन्फॉर्मेशन नहीं है। मीटिंग रिट्रीट सेरेमनी के वक्त कह रहा है पाकिस्तान वापस करने के लिए, तो इसको